ప్రైజ్ ద లార్డ్. కీర్తన 30వ అధ్యాయము 1-2 వచనాలు. యెహోవా నాతో వాద్యమాడుము, నాతో పోరాడి వారితో పోరాడుము. కేడెమును డాలును పట్టుకొని నాకు సహాయమునకై లేచి నిలువుము. ఈటెను దూచి నన్ను తరుమువారిని అడ్డగించుము. యెహోవా నాతో వాద్యమాడుము. మనతో ఎవరైతే వాద్యమాడతారో, మనతో ఎవరు పోరాడుతారో, మనల్ని ఎవరిని దూషిస్తారో, మనలతో ఎవరు దుష్టంగా ప్రవర్తిస్తారో, ఎవరు మనల్ని బాధ పెడతారో, ఎవరు మనల్ని ఇబ్బంది పెడతారో వాళ్ళతో దేవుడు అడ్డంగా నిలుస్తా అంటున్నాడు. మరి దావీదు మహారాజు కూడా నిలువమని చెప్తున్నాడు. మనం కూడా ఎవరికి మొరపెట్టాలి? దేవునికి మొరపెట్టాలి. మనతో కొట్లాడడం వాళ్ళతో నువ్వు కొట్లాడు దేవా. పగ తీర్చుకున్నట నీ పని కాదు, నా పని అని దేవుడు చెప్పింది. మన పగ తీర్చుకునేవారు ఎవరు? దేవుడు. నా పగను తీర్చుకున్నవాడు యెహోవాయే. కనుక మనం కనిపెట్టుకొని ఉండాలి. దేవుని కొరకు మనం కనిపెట్టుకొని ఉండాలి. ఆయన కేడెమును డాలును పట్టుకొని ఉన్నాడు. సహాయమునకని లేచి నిలువమంటున్నాడు. మనం ఎప్పుడైతే ఆయనను వెతుకుతామో, వెంటాడుతామో, ఆయన సన్నిధిలో నిలుస్తామో అప్పుడు ఆయన మన చుట్టూ ఉంటాడు, మనల్ని వెంబడిస్తూ ఉంటాడు. మనం ఎప్పుడు దేవుని వెంబడిస్తామో దేవుడు మనల్ని కూడా వెంబడిస్తూనే ఉంటాడు. మనం ఆయన చూసినప్పుడు ఆయన మనల్ని కూడా చూస్తూ ఉంటాడు. మనం ఆయన్ని ఎప్పుడైతే దేవుని వైపు మనం మొర ఎగ్గుతామో దేవుడు మన మొరలను కూడా దేవుడు వింటాడు. దేవుడు ఎప్పుడైతే మన ఆలోచనలను చూస్తూ ఉంటాడు. దేవుడి కొద్ది మాటలు దీవించుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.